ప్రజలాడ్ అందరికి అందరు ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికి వందనాలు చెల్లించుకుంటున్నాను. సిస్టర్స్ అందరికి, బ్రదర్స్ అందరికి వందనాలు. ఉదయకాలం ప్రభు సిస్టర్ గారు ప్రభు మరి మాట్లాడిన ఆ పాట కూడా మంచి పాట పాడినారు. థ్యాంక్ యూ. ఉదయకాలం ప్రభు సహాయం, దేవుని సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, దయల ప్రభు, సర్వోన్నత సరస్వతి నాయన, ఉదయకాలం ప్రభావ మీ పాంచెంతకు వస్తున్నాం నాయన. మీ సరి దయచేయము, మీరు నడిపింపు దయచేయము ప్రభావ. నా సొంత మాటలు ఏది మాట్లాడకుండా మీరు మాత్రమే మాట్లాడము. మీ నామమున మీరే మహిమ ఘనత ప్రభావాలు పొంది మళ్ళీ సహాయం చేయమని మీ చేతిలో అప్పగించుకుంటూ మీరే నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఈ దినము చిన్న వాక్య భాగం ద్వారా మాట్లాడదలుచుకున్నాను. దేవుడు సహాయం చేయను గాక. దేవుడు నాకు ఇచ్చిన వాక్య భాగం ఏమంటే, శ్రమ దినమున కృంగినడలా చేతగాని వాడబోదువు. సామెతల్లో మనము 24వ అధ్యాయం, సామెతలు 24వ అధ్యాయము 10వ వచనం తీసుకున్నప్పుడు బైబిల్ ఉంటే చూడండి దయచేసి. శ్రమ దినమున నీవు కృంగినడలా నీవు చేతగాని వాడబోదువు. ఈ వర్డ్స్ ఒకసారి దేవుడు నాకు ఆశ్చర్యంగా మాట్లాడినాడు. నేను డిగ్రీలో చదువుతున్నప్పుడు మా స్నేహితులు ఉండేవాళ్ళు, కరుణాకరు, వెంకటయ్య అని. ఈయూలో స్టూడెంట్స్ మినిస్ట్రీ ఉన్నప్పుడు ఈ కరుణాకర్ అనే సహోదరుడు బైబిల్ ట్రైనింగ్ లో జాయిన్ అయినాడు మెడ్రాస్ లో. నేను బ్యూలా గార్డెన్స్ అని ఉంటుందండి చెన్నైలో. మెడ్రాస్కి వెళ్ళినప్పుడు అక్కడ తనని కలవడం కోసం వెళ్ళాను అక్కడికి, బైబిల్ కాలేజ్కి. ఒకసారి వెళ్తే బోర్డు మీద రాసి ఉంది, వాళ్ళ బైబిల్ ట్రైనింగ్ కాలేజీలో బోర్డు మీద రాసింది ఈ వర్డ్స్. నేను అంటే బైబిల్ అప్పుడప్పుడు చదువుతుంటా కానీ కొన్ని సడన్ గా మనం చూస్తుంటాం. సార్ దేవుడు మనతో సడన్ గా ఇంటరాక్ట్ అవుతాడు. ఎంత స్ట్రాంగ్ వర్డ్ ఇది అనిపించింది అప్పుడు చూసినప్పుడు. శ్రమ దినంలో నీవు కుంగినలా నువ్వు చేతగాని వాడవద్దు అంటే నిజంగా చాలా స్ట్రాంగ్ వర్డ్. ఫస్ట్ టైం ఈ వర్డ్ అక్కడ చూశాను నేను బైబిల్ కాలేజీలో. చాలా బాగుంది, ఎంతో ఆదరణ కలిగించింది ఈ మాట. దేవుడు ఆ రోజు ఈ వర్డ్ నాకు దయచేసినాడు. ఆ రోజు శ్రమలు మనకు చాలా రకాలుగా వస్తూ ఉంటాయి కదండి. సహజంగా మనకు కష్టం, శ్రమ అంటే జనరల్ గా కష్టం కదా. కష్టం ఎలా వస్తూ ఉంటుంది? మనుషులు బాధ రూపంలో, కన్నీరు రూపంలో, ఒంటరితనం రూపంలో, అలా అనేక రకాలుగా మనకు శ్రమ కలుగుతూ ఉంటుంది. యేసుక్రీస్తు కూడా శ్రమ అనుభవించినాడు. దేవాది దేవుడైనా గాని ఆయన కూడా మనుష్య రూపంగా పుట్టి మన అంటే ఆయన మనతో పాటు శ్రమలో సహానుభావం కలిగి ఉన్నాడు. దేవునికి కూడా శ్రమలు కలిగినాయి కదా. ఆయనకు కూడా బాధ కలిగింది, ఆయనకు కూడా కన్నీరు వచ్చింది, ఆయన కూడా ఒంటరితనం అనుభవించినాడు. యేసుక్రీస్తు ఎప్పుడు బాధను అనుభవించినాడంటే చాలా సంఘటనలో చూస్తూ ఉంటాం. కన్నీరు కట్టిన సంఘటన కూడా చూస్తూ ఉంటాం. తండ్రికి దూరమైనప్పుడు బాధ కలిగింది. అంటే మన పాపములన్నీ ఆయన మీద మోపబడినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రికి దూరం అవడానికి, అంటే ఆ శిలువ శ్రమకు భయపడ్డం కానీ బాధపడ్డం కానీ పనిలేదు. కానీ తండ్రి నుండి ఆ గ్యాప్ ఎప్పుడైతే మనం పాపములు మీద పడినప్పుడు తండ్రికి కుమారునికి మధ్య, అంటే యెహోవా తండ్రికి యేసయ్యకు మధ్య గ్యాప్ ఏర్పడుతుందో ఆ గ్యాప్ ను భరించలేకపోయినాడు. ఆ రకంగా కూడా ఆ శ్రమకు కూడా అప్పుడు ఏమైంది? యేసుక్రీస్తు ప్రభు వారు కన్నీటితో ప్రార్థన చేస్తారు ఆ సమయంలో. ఆ శ్రమను తాళలేక, ఆ ఒంటరితనాన్ని తాళలేక. ఇప్పుడు మనకు వచ్చే సమస్యలు రకరకాలుగా ఉంటాయి. ఒంటరితనంగా ఉంటుంది ఒకసారి. ఒంటరితనం అంటే అందరితో మనం దూరం అవుతాం. అంటే యేసేపుకు ఎటువంటి శ్రమ కలిగింది? తండ్రికి దూరమైనాడు. అట్లాగే తన సొంత సహోదరులు తన్ని గుంటలు వేస్తున్నాడు. గుంటలు వేస్తే ఎంత బాధ కదా, కష్టం అనిపిస్తుంది అటువంటి శ్రమలు. జీవితంలో ఒంటరితనంగా ఉన్నప్పుడు కొన్నిసార్లు బాధ అనిపిస్తుంది. మనం ఒంటరిగా అనిపిస్తుంది, ఎవరు లేరు మనకు సహాయం చేసేవాళ్ళు, ఎవరు లేరు. ఒకసారి
లోన్లీనెస్ అనిపిస్తుంది. అటువంటి బాధల ద్వారా మనకు కొన్నిసార్లు కష్టం అవుతూ ఉంటుంది, బాధ కలుగుతూ ఉంటుంది. అందుకే దేవుడు అంటాడు, కష్టం కలిగినప్పుడు నువ్వు కృంగిపోవద్దు, కష్టం కలిగినప్పుడు బాధ గడవద్దు. కానీ ఆ కానీ కొన్నిసార్లు శ్రమ ఎలా వస్తుంది? సాతాను ద్వారా కూడా వస్తుంది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువును కూడా సాతాను శోధించినాడు, మీకు తెలుసు. సాతాను అనేక రీతులుగా శోధించినాడు. యేసు ప్రభులు వారు ఉపవాసం ఉన్నప్పుడు ప్రభువును శోధించినాడు. యేసుక్రీస్తు ప్రభు ఏం చేసినాడు? వాక్యం ద్వారా ఏం చేసినాడు? ఆ శోధనను జయించినాడు, సాతాన్ని తిరగొట్టినాడు. ఆ విధంగా వాక్యం మనకు సహాయం చేస్తుంది కదా. అట్లాగే యాక్చువల్గా చిన్న ఎగ్జాంపుల్ ఏమంటే, సాతాను రకరకాలుగా శోధిస్తుంటారు. నేను ఒక చిన్న మాట, నేను జయపాలయ్య గారు అని ఉంటారు ఒక ఆయన, కల్వరి దర్శనం అని మీరు చూసే ఉండింటారు, టీవీలో ప్రసంగం చేస్తుంటారు. ఆయన ఒక బుక్ లో రాశారు, సాతానుకు ఒక ఫ్యాక్టరీ ఉంటుందంట. అంటే ఒకతను సాతానుతో పాటు తన రాజ్యంలో తిరుగుతూ ఉంటే ఒక ఫ్యాక్టరీకి వెళ్ళినాడు. ఒక ఫ్యాక్టరీలో అన్ని కత్తులు ఉంటాయి. ఆ కత్తులు అంటే చూపిస్తాడు, ఈ కత్తులు అడుగుతాడు, ఆ మనిషి అడుగుతాడు, ఎవరు ఏం సాతానా ఇవన్నీ, ఏమేమి ఈ కత్తులు అని అడుగుతాడు. అంటే ఈ కత్తులు అనేటివి అంటే ఇవి సాధనాలు. ఈ సాధనాలు నేను మనుషుల మీద వాడుతూ ఉంటాను, వాళ్ళని బలహీనపరచడానికి వాడుతూ ఉంటాను అని చెప్పినాడంట. అంటే ఒక కత్తి చూపించినాడంట. ఈ కత్తి చూపిస్తే ఈ కత్తి అనేది ఒక డబ్బు కత్తి. ఈ కత్తి నేను వాడతాను, ఈ ఆయుధాన్ని నేను వాడినప్పుడు యూదా ఇస్కరియోతున్నాడు కదా, అతను పడిపోయినాడు. యూదా ఇస్కరియోతు మీద వాడిన ఈ కత్తి అని చూపించినాడు. అంటే ఇట్లా ఒకరికి ఒక్కొక్క కత్తి చూపిస్తుంటాడు. ఈ కత్తి ఏమని అడిగినాడంట ఒకతను అంటే ఆయన అడిగితే మళ్ళీ సైతాన్ని చూపించినట్టే ఇది భయం అనే కత్తి. ఈ భయం అనే కత్తిని వాడినాను కొంతమంది మీద. ఈ కత్తిని మంచి భక్తుల మీద వాడినాను, వాళ్ళు భయపడతారు. అపనమ్మకము అనే ఒక కత్తి, తర్వాత అసూయ పడడము, వీటి వల్ల బలహీనపడుతూ ఉంటారు. ఈ కత్తిని వాడతా నేను. తర్వాత నిర్లక్ష్యం అనే కత్తి. అంటే ఈ కత్తి ఎలా పనిచేస్తుంది అంటే, ఇదే ఏం కాదు, ఈ ఒక్కసారికి చెయ్యి, ఒక్కసారికి కదా, ఒక్కసారి చేసేసి తర్వాత మంచిగా ఉందాం, ఈ ఒక్కసారి చిన్నదే కదా ఇది, ఇటువంటి నిర్లక్ష్యం, ఇటువంటి కత్తి, ఈ కత్తిని చూపిస్తాడంట. ఇలాగా అట్లాగా కొన్ని కత్తులు చూపిస్తూ ఉన్నాడంట. లాస్ట్ కు ఒక కత్తి చూపించినాడంట. ఆ కత్తి బాగా అరిగిపోయిందంట. అంటే ఒక కత్తి వాడుతుంటే ఒక కత్తి కొంచెం అరుగుతుంది, కొంచెం తక్కువ అరుగుతుంది. ఒక కత్తి వచ్చేసి బాగా అరిగిపోయిందంట. ఈ కత్తి ఏమి ఇంతగా అరిగిపోయింది అని అడిగినాడంట ఆ వ్యక్తి సాతాను అంట. ఈ కత్తి వచ్చేసి నేను చాలా ఎక్కువ వాడినాను, అందుకే ఇది ఎక్కువ అరిగిపోయింది, ఇది ఎక్కువ బాగా పనిచేసింది అన్నాడు. ఏమంటే డిసప్పాయింట్నెస్. ఆ డిసప్పాయింట్నెస్ ఏమంటే, ఒక్కోసారి దేవుని దగ్గర నుండి మనకు ప్రార్థనలు అంటే జవాబు సరిగా రాలేదని కానీ, లేదంటే మనం చేసినప్పుడు కొన్నిసార్లు డిసప్పాయింట్ అవుతూ ఉంటాం. ఆ డిసప్పాయింట్ అనేది కత్తి వాడినప్పుడు ఇది బాగా పనిచేస్తుంది జనాలలో, అందుకే ఈ కత్తి బాగా అరిగిపోయింది అన్నాడు. ఈ రకాలుగా అనేక కత్తులు వాడుతూ ఉంటాడు, మన శ్రమ పెట్టడానికి, మన డిసప్పాయింట్ చేయడానికి, మనం బాధ పెట్టడానికి, మన ఇబ్బంది పెట్టడానికి. కామం అనే కత్తి, ఈ కత్తిని ఎవరి మీద వాడినంటే సొలొమోన్ మీద వాడినాడు. ఈ కత్తి వాడడం వల్ల పడిపోతూ ఉంటారు, ఇటువంటివి జరుగుతూ ఉంటాయి అని కత్తులు చూపిస్తా ఉన్నాడంట. సొలొమోన్ విషయంలో కూడా ఇంకో జయపాల్ గారు ఏమి ఎగ్జామ్ చేస్తున్నారంటే, పాపంలో మనిషి ఒక్కసారిగా పడిపోడు. అంటే కొంతమంది జీవితాల్లో టైం తీసుకుంటది, వెంటనే పడిపోరండి పాపంలో కొంతమంది సార్లు. సొలొమోన్ విషయంలో ఏం చెప్పినా చాలా మంచి వివరించినాడు. న్యాయాధిపతుల గ్రంథంలో తీసుకున్నప్పుడు మనము 16వ అధ్యాయంలో 16వ వచనంలో సొలొమోన్ని ఆమె అడుగుతా ఉంటుంది, నీ రహస్యం చెప్పు, నువ్వు ఎందుకు ఇంత స్ట్రాంగ్ గా ఉన్నావు? ఎందుకంటే ఎంతమంది వచ్చినా గానీ అందరినీ కొట్టి పంపిస్తుంటాడు కదా సొలొమోను. అయితే
ఒకసారి 16వ అధ్యాయము 16వ వచనంలో ఆమె అనుదినము మాటల చేత అతను బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసిగి చావగొరెను. అట్లా విసిగిపోయి ఏం చేస్తాడంటే తన రహస్యం అంటే తన వెంట్రుకలలో ఎవరు మంగళకత్తి పెట్టకూడదు అని చెప్తున్నారు కదా, ఆ రహస్యాన్ని చెప్పేశాడు. అంటే విసిగిపోయి మనము సాతాను ఏం చేస్తాడంటే విసిగిస్తాడనమాట. రోజు 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 పాపము సడన్ గా జరగదు. ఒకరోజు ఇంకో రోజు ట్రై చేసి 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 ఇంకొక రోజు ఫైన్ డే అది బలహీనపరిచి మనల్ని పడగొడుతుంది. అంటే ఒక ఆలోచన తీసుకొస్తుంది, ఆలోచనను స్ట్రాంగ్ చేస్తూ 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 మనం డిసప్పాయింట్ తీసుకొచ్చి మనం పడేస్తుంది. ఆ విధంగా ఉంటుంది సాతాను యొక్క. అయితే దేవుడు మనకి ఇచ్చిన సర్వంగా కవచాలు మనకేమి ఇచ్చినాడంటే దేవుడు వాటిని జయించడానికి ప్రార్థన, ముఖ్యంగా వాక్యము, ఈ రెండిటి ద్వారా మనం విజయం పొందడానికి దేవుడు మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. అందుకే దేవుడు కూడా యేసయ్య శ్రమలో ప్రార్థన చేసి తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చి పునరుద్ధానుడై తండ్రి కుడి పార్శ్వంలో కూర్చున్నాడు. మనం యేసుక్రీస్తు ప్రభు వారు ఆ రాత్రిపూట ఎంతో కష్టం, ఎంతో బాధతో ప్రభా కన్నీరు రక్తం అయిపోయేటట్లుగా శ్రమ దినంన ఆ రోజు ప్రాణం చేసినాడు. కానీ తప్పించుకున్నాడా? ఆ శ్రమ నుండి తప్పించుకోలేదు. దేవుని చిత్తం చేయాలి, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి, ఈ కష్టాన్ని అధిగమించాలి అంటే ఎక్కువ ప్రేయర్లు గడిపినప్పుడు మాత్రమే ఆ బలం అనేది, అప్పుడు ఆదరణ వస్తుంది మనకి. దేవుడు ఆదరించే దేవుడు. దేవదూతలు వచ్చి ప్రభువును ఆదరించారు. మనల్ని కూడా మనం డిసప్పాయింట్ లో ఉన్నప్పుడు మనకి దేవదూతలు వచ్చి మనల్ని ఆదరించి మన బలపరిచి విజయం పొందేటట్లు దేవుడు సహాయం చేస్తాడు. దేవుని సహాయం అనేది పౌలు అంటాడు, నేను శ్రమల పాలై దిరుడనైతిని అంటాడు కదా. కొన్ని శ్రమలలో మనం కృంగకూడదు. ఒక దైవజనరాలు కూడా లిల్లెమ్మ గారు అంటారు, యశోదారెల్లి గారు భార్య గారు, సెల్ఫ్ పిటి అని ఉండొద్దు. సెల్ఫ్ పిటి అనేది వస్తుందంట ఒక్కోసారి. మనం బాధ కలిగినప్పుడు, శ్రమ కలిగినప్పుడు సెల్ఫ్ పిటి అంటే మన మీద మనకే జాలి కలుగుతుంది. అయ్యో బాధ నాకే ఎందుకు వచ్చింది, అయ్యో ఈ కష్టం నాకే ఎందుకు వచ్చింది అంటే మన మీద మనకు జాలి కలుగుతూ ఉంటుంది అంటండి. దానివల్ల మనం బలహీనపడుతూ ఉంటాం. బలహీనపడొద్దండి, ప్రార్థన చేయండి. మన మీద మనం జాలిపడొద్దు, మనల్ని మనం స్ట్రాంగ్ చేసుకోవాలి, మనల్ని మనం బలపరచుకోవాలి వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, దేవుని పుస్తకాల ద్వారా. ఎందుకంటే సాక్ష్యాలతో అవుతున్నప్పుడు, మిషనరీస్ సాక్ష్యాలతో అవుతున్నప్పుడు వాళ్ళు ఎంత కష్టం ద్వారా పోతుంటారు. మనం విలియం కేరీ గారు కానీ చాలా మంది జీవిత చరిత్రలు చదువుతున్నప్పుడు వారి జీవితాల్లో వాళ్ళు ఎన్ని కష్టాలు పడి, ఎన్ని శ్రమలు పడి, వాళ్ళు ఎంత దేవుని సహాయం పొంది విజయం పొందినారు. ఈ రోజు మనం ఆ ఫ్రూట్ ను మనం చూస్తూ ఉన్నాం మన జీవితాల్లో. వాళ్ళు శ్రమ పడినారు, కష్టపడినారు, ఆ ఫ్రూట్ ను మనం చూస్తూ ఉన్నాం ఈ రోజు కదా. కాబట్టి దేవుడు ఇచ్చిన వాక్యాన్ని, దేవుడు ఇచ్చిన ప్రార్థనను, ఈ ఆత్మ ఫలాలను మనం మన జీవితాల్లో వాడుకొని మనం విజయం పొందాలి. మనము ఎప్పుడైతే దేవుణ్ణి ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన శ్రమలలో దేవుని దగ్గరగా ప్రార్థన చేసినప్పుడు మాత్రం మనం ఎక్కువగా చూడగలము. అండ్ చిన్న ఎగ్జాంపుల్ ఏమంటే, కుమారుడు దేవుడు ఎలా ఉంటాడు నాయన అని అడిగినాడంట. దేవుడు ఎలా ఉంటాడు డాడీ అని అడిగితే, సరే నీకు మంచి సరే చూపిస్తానని ఒకసారి ఫ్లైట్ పైన పోతుంది, విమానము పైన గాల్లో ఎగురుతా ఉంటే చూపించినాడంట. ఎలా ఉంది నాన్న ఈ విమానం అని అడిగినంట కుమారుడిని. డాడీ నీకు ఎలా ఉంది, కుమార్తో అడిగినాడు, నాయన నీకు విమానం ఎలా కనిపిస్తుంది నీకు అని అడిగినాడంట. అంటే చిన్నగా కనిపిస్తుంది కదండి మనకి విమానం పైన, ఆకాశంలో వెళ్తూ ఉన్నప్పుడు చాలా చిన్నగా కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి చూసిన తర్వాత సరే నీకు తీసుకెళ్తానని ఎయిర్పోర్ట్ తీసుకెళ్ళి విమానం దగ్గరగా తీసుకెళ్ళి చూపించినాడు విమానాన్ని. చూపిస్తే విమానం చాలా పెద్దగా కనిపిస్తుంది. కుమారునికి చాలా సంతోషం అనిపిస్తుంది. అప్పుడు తండ్రి అడుగుతాడు, ఎలా ఉంది విమానం అంటే, అదేం డాడీ అంత దూరంలో ఉన్నప్పుడు, పైన ఉన్నప్పుడు అంత చిన్నగా కనిపించింది, ఇంత పెద్దగా ఉంది విమానం, చాలా పెద్దగా ఉంది డాడీ, అసలు ఎంత పెద్దగా ఉందని నేను ఊహించలేదు అని చెప్తాడు కుమారుడు.
అట్లాగే దేవుడు కూడా మనకు దూరంగా ఉన్నప్పుడు చిన్నగా కనిపిస్తాడు, చాలా చిన్నగా కనిపిస్తాడు. కానీ దగ్గరకు వచ్చినప్పుడు, వెన్ వీఆర్ క్లోజ్ టు హిమ్, మనం దగ్గరగా వచ్చినప్పుడు చూసినప్పుడు, అయ్యో దేవుడు ఇంత పెద్దవాడా, అయ్యో ఇంత పెద్ద ఘనుడా, ఇంత శక్తి గలవాడా అని అప్పుడు మనము రియలైజ్ అవుతాం. ఎప్పుడు రియలైజ్ అవుతామంటే, మనం దగ్గర క్లోజ్ గా ఎలా పోగలగలం, తండ్రికి క్లోజ్ గా వెళ్ళగలం, కొన్ని శ్రమలు వస్తాయి. ఈ శ్రమల్లో మనం ప్రార్థన చేసినప్పుడు, దేవుని మనం గోజాడినప్పుడు, ఆ క్లోజ్నెస్, మనకు తండ్రికి మధ్య ఆ క్లోజ్నెస్ పెరుగుతూ ఉంటది. కాబట్టి శ్రమ దినమున కృంగినేడల మనం చేతగాని వారం అవుతాం. శ్రమ దినమున కృంగకూడదు. శ్రమ దినమున తండ్రికి ప్రార్థన చేసి, యేసు క్రీస్తు వలె ప్రార్థన చేసి, మనం కూడా మన శ్రమల్లో విజయం పొంది తండ్రి కుడి పార్శ్వమున కూర్చోవాలి. ఇది దేవుని చిత్తమై ఉన్నది, ఇది దేవుని ఆశ, దేవుని వాంఛ. మనం కూడా ఈ విధంగా మన శ్రమల్లో ప్రభు సహాయం తీసుకొని మనం కూడా దేవుణ్ణి లాగా, యేసుక్రీస్తు ప్రభు లాగా మనం మన శ్రమల్లో విజయం పొందాలి. దేవుడి వాక్యమును దీవించును గాక. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ సిస్టర్స్. థ్యాంక్ యూ అన్న. ప్రైజ్ ది లార్డ్, దేవునికి మహిమ.